నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కళారాధన రజతోత్సవాలుగా ఆవిష్కరించిన మంత్రి ఫారూక్. 25 సంవత్సరాలుగా కళారాధన కళాసేవలు ప్రశంసనీయం. మంత్రి ఫారూక్. అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ మండలం పాంపల్లెలో విషాదం. మట్టి మీద కూలి 2 మృతి, కన్నీటి పర్యంతమవుతున్న గ్రామస్తులు. దౌలత్ ఖాన్ కుటుంబానికి ఇచ్చిన హామీ న్యాయశాఖ మంత్రి ఫారూక్ నిలబెట్టుకోవాలి. దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ. నంద్యాల డ్రైనేజీ కాలువలో ప్రాణాలకు తెగించి పూడికి తీస్తున్న శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి. నంద్యాల కళారాధన ఆధ్వర్యంలో ఉచిత కళల క్రీడల వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణ రామచంద్రరావు. మహిళల భద్రత కోసం శక్తి టీం. వేసవి కాలం సెలవుల్లో జాగ్రత్తలు పాటించండి. వేగవంతంగా దూసుకుపోతున్న శక్తి టీం. ఫోకస్. నంద్యాలలో శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ క్వార్టర్స్ ను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు. రెవెన్యూ క్వార్టర్స్ స్థలంలో నిర్మాణాలు చేపట్టి మంత్రి ఆదేశాలు. ఆత్మకూరు అడవిలో ఆవుల మందపై పెద్ద పులి. వరుస దాడులతో రైతుల ఆందోళన. కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాలలో 2000 సంవత్సరంలో ప్రారంభించబడి గత 25 సంవత్సరాలుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కళారాధన రజతోత్సవ వేడుకల్లో భాగంగా సంవత్సరం పొడవునా భారీ రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రజతోత్సవ కార్యక్రమాల లోగోను రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫారూక్ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కళారాధన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలో కళారాధన సాంస్కృతిక సంస్థ నిర్విరామంగా గత 25 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించడం చిన్న విషయం కాదని, ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి అంకిత భావంతో కళాయజ్ఞం కొనసాగించి నంద్యాల కళా వైభవాన్ని రాష్ట్ర నలుమూలల దేశంలో వివిధ ప్రాంతాల్లో తీసుకువెళ్లారని అభినందించారు. కళలు సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళారంగం నుంచి ఉన్నత స్థాయికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో కళలకు తిరిగి పునర్వైభవం మొదలైందని అన్నారు. మే నెల నుండి వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా కళారాధన నిర్వహించనున్న వివిధ కళా, సాహితీ, నాటక, నృత్య, సంగీత ఉత్సవాలు విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. కళారాధనకు తమ సహకారం కొనసాగిస్తామన్నారు. 2000 సంవత్సరాలు స్థాపించింది. 2015 సంవత్సరాలు వచ్చినాం అంటే 25 సంవత్సరాలు నిరాటంకంగా ఎక్కడ కూడా అడ్డం లేకుండా ఈ రోజు సాగించినందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చేయాలి. ఇక్కడ నుంచి మా మిత్రుడు పాత మిత్రుడు ఈయన కూడా ఈయన గురించి చాలా చెప్పాలని చరిత్ర ఉంది. వాడు చాలా పాత మిత్రుడు కాబట్టి ఆయన బాగా నాటక రంగం మీద బాగా పిచ్చి. వాడు దద సుబ్రాయుడు గారు ఉండే, వాడు పెద్ద సుబ్రాయుడు గారు, చిన్న సుబ్రాయుడు గారు, వాళ్ళిద్దరు కూడా నాటకాలు పిచ్చి. వాళ్ళతో పాటు ఈయన ఇంకా చాలా మంది ఉండేది. వాళ్ళందరూ కూడా బాగా నాటకాలు ఇప్పుడు నాటకాలు వేయడం నంద్యాల జరుగుతున్నాయి. నంద్యాల పాత ఇప్పుడు అది కల్చర్ పోయింది, సినిమా కల్చర్ వచ్చి సినిమా కల్చర్ కూడా ఇది అయిపోయింది. నంద్యాల ఎటువంటి డ్రామాలు వేసేవాళ్ళు, అది పద్యాలు పాడితే రఘురామయ్య, సూరిబాబు కాబట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను. థ్యాంక్ యూ.
ప్రభుత్వం వచ్చిన తర్వాత నంద్యాల కళాకారులని ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం గౌరవించింది. ఉగాది రోజున ఎస్ఆర్ఎస్ ప్రసాద్ ప్రముఖ రంగస్థల నటుడు, సినీ టీవీ నటుడు, ఆయనకి కళారత్న హంస పురస్కారం 50,000 బహుమతి ఇచ్చారు. అదేవిధంగా నేను చేసినటువంటి రంగస్థల సేవలకి ఏప్రిల్ 16న రాష్ట్ర స్థాయి కందుకూరి పురస్కారాన్ని ₹1,00,000 నగదు బహుమతితో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సత్కరించినందుకు కళారాధన తరఫున మంత్రి గారికి, అదేవిధంగా ఫరూక్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దేశం ప్రభుత్వం వచ్చినాక కళాకారులకు ప్రాణం వచ్చినట్లుగా అవుతోంది. చిటికెడు ఉప్పు లేకపోతే ఆహారం రుచి లేక నిస్సారంగా ఎలా ఉంటుందో ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కళ ఉండాలి. ఆ కళాకారులకు అటువంటి నిస్సారమైనటువంటి దాని నుంచి ప్రోత్సాహం ఇచ్చేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కళారాధన రజతోత్సవ వేడుకలను కన్నుల విందుగా నంద్యాల ప్రజలకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాం. దానికి మన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి సహకారం మాకు ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు కళారాధన ఇంత స్థాయిలో ఉంది అంటే ఫరూక్ గారి వల్ల తయారైనటువంటి మన మున్సిపల్ టౌన్ హాల్, అందులో ఎన్నో కార్యక్రమాలు చేశాం. కాబట్టి కళారాధన యొక్క ఈ రజతోత్సవ సంవత్సరాన్ని అందరూ హాయిగా మీరు ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. నంద్యాల పట్టణంలోని ఏర్పాటు చేసిన రక్త నిల్వ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఆదిరాజ్ సింగ్, జాయింట్ ఎస్పీ రాణా శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రులు ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ కార్యాలయాల సముదాయంలో అత్యాధునిక వసతులతో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ నంద్యాలలోని ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చేవారు రక్తం లభించక ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో కలెక్టర్ నేతృత్వంలో రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా విభజన తర్వాత నంద్యాలలో బ్లడ్ బ్యాంక్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. రక్త నిల్వ కేంద్రం ఏర్పాటుతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కలెక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఓ రక్త నిల్వ ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, డీఈఓ జనార్దన్ రెడ్డి, ఆసుపత్రి పర్యవేక్షకురాలు డాక్టర్ మల్లీశ్వరి, డీసీహెచ్ఎస్ డాక్టర్ జఫరుల్లా, సీఈఓ డాక్టర్ వేణుగోపాల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖలందర్, రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి, కార్యదర్శి వెంకట సుబ్బయ్య, వైస్ చైర్మన్ మారుతి కుమార్ సభ్యులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇది ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించింది. కలెక్టర్ గారు ఇనిషియేట్ చేసుకొని ఇది కంపల్సరీగా నిందాలకు ఉండాలని చెప్పి వాటి చొరవ తీసుకోవడం చాలా సంతోషదాయక విషయం. ఇది అవసరం కూడా. ఎందుకంటే నిందాలు కూడా ఓపీఎస్ రోజులు 1200, 1300, 1400 వస్తూ ఉన్నాయి. ఆపరేషన్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. స్పెషలిస్ట్ ఎక్కువ ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు, నైపుణ్యమైన డాక్టర్లు ఉన్నారు. కాబట్టి మనకు అవసరం లేదు. ఇమీడియట్ గా మనం కూడా ఏదన్నా కార్యక్రమాలు జరుగుతాయి, నాయకులవి కానీ మనవి కానీ ఏదైనా జరిగితే, పుట్టినరోజులు కానీ, అప్పుడు కూడా బ్లడ్ కనెక్ట్ చేసి పాపం ఉస్మాన్ బాషా గారికి చాలా బాగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కూడా ముఖ్యంగా గవర్నర్తో ప్రశంసా పత్రం తీసుకున్నాడు ఆయన. కాబట్టి ముఖ్యంగా ఏదో ఒకటి ప్రధానమంత్రి ఎప్పుడు కూడా ప్రధాన క్వశ్చన్లు వేసినవాడు ఈయన, అసామాన్యుడు కాదు. ప్రధానమంత్రి పివి నరసింహరావు క్వశ్చన్లు వేసినాడు, అటువంటి వాడు ఇక్కడ స్థాపించినాడు. ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. ఆయన ద్వారా ఈ రోజు ఈ స్థాపితమైంది. ఉస్మాన్ బాషా లేకపోతే ఈ రోజు ఇంత పెద్ద గైది కాదు. కాబట్టి ఆయనకు ముందుగా ధన్యవాదాలు. మంచి చూడు కొట్టాడి పోరాడి ఈ రోజు ఈ స్థాయికి జిల్లా రీస్ట్రక్చర్ అయిన తర్వాత మనకి బ్లడ్ అన్నది షార్టేజ్ ఉంది. ఇతర డిస్ట్రిక్ట్స్ పైన మనం డిపెండ్ అవుతున్నాము అనే ఆలోచనతో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు బ్లడ్ స్టోరేజ్ సెంటర్ మన నంద్యాల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా ఒక సబ్ యూనిట్ ఉండేటట్టు ప్లాన్ చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. అలాగే రెడ్ క్రాస్ సైన్యాన్ని ఒకటి తయారు చేయాలి. జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్, వాలంటీర్స్ ఏ కలామిటీ వచ్చినా, డిజాస్టర్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళే ముందుండి ప్రజలకి ఆదుకునే విధంగా అటువంటి టీం ని కూడా రెడీ చేయడానికి సన్నద్ధం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు వారు, మైనారిటీ వెల్ఫేర్, లా అండ్ జస్టిస్ వారు, అలాగే గౌరవ ఆర్ఎండ్బి శాఖ మార్చులు వారు వచ్చి ఈ బ్లడ్ సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషం. వారికి కూడా జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లాకి ఏదైనా బ్లడ్ కావాలంటే యాక్సిడెంట్ జరిగితే ఎక్కడో దూరంలో ఉన్నటువంటి కర్నూలు ఆసుపత్రి అడగాల్సి వస్తుంది. ఆ సమయానికి ఇక్కడ చుట్టూ ఈ యొక్క నంద్యాల జిల్లాకే ఎటు తిరిగినా అన్ని 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లలో మనకు ఆసుపత్రులు కూడా పెద్ద ఆసుపత్రులు అన్ని కూడా ఉన్నాయి. సో ఎవరికి అత్యవసరంగా వచ్చినా వారికి తీసుకుపోవడం, ముఖ్యంగా ఇక్కడ రెడ్ క్రాస్ వారు, ఇటు కలెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకుని చేసేందుకు వారికి అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ
ప్రజల్లో ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ మండలం పాంపల్లెలో విషాదం చోటు చేసుకుంది. గంప తిరుపాలకు చెందిన పాత మిద్దెకు మరమ్మతులు చేసేందుకు 7 మంది కూలీలు పనికి వెళ్లి పనిచేస్తుండగా దంతలు విరిగి మెత్తు పాలకలు మట్టి మీద పడి 2 వ్యక్తులు మరణించగా 2కి గాయాలయ్యాయి. లింగందిన్నకు చెందిన బండి యోన, పాంపల్లికి చెందిన పొగాకు నారాయణలో మట్టి కింద కూరుకుపోయి ఊపిరాడక మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కుటుంబీకులు చనిపోయిన తీరును చూసి కూతుర్లు ఆసుపత్రిలో కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం మందా చెప్పిందంట. నంద్యాల స్థానిక జమాతియే ఇస్లామీ హింద్ కార్యాలయంలో దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కన్వీనర్ ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ మాజీ సైనికులు కార్గిల్ వీరుడు దౌలత్ ఖాన్ మరణించి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని, అదేవిధంగా దౌలత్ ఖాన్ మరణానికి కారణమైన నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బందిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. న్యాయపరంగా మున్సిపల్ కమిషనర్పై, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు. అబ్దుల్ సమద్ మాట్లాడుతూ ఈ నెల ఆఖరులోగా దౌలత్ ఖాన్ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్, సిపిఐ పార్టీ సుహెల్ రాణా, వైఎస్ఆర్సీపీ నూరుల్లా, ఎస్డిపిఐ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన నంద్యాల ప్రజలందరికీ తెలుసో, దౌలత్ ఖాన్ అనే సైనికులు వారి ఇంటి పన్ను మినహాయింపు కొరకు దాదాపుగా 163 రోజులు మున్సిపాలిటీ చుట్టూ తిరిగి అదే మున్సిపాలిటీలో చనిపోవడం జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. దాని తర్వాత జరిగిన సంగతులంతా ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ముఖ్యంగా ఏదైతే వాళ్ళ ఇంట్లో బాధితులు ఉన్నారో వారి వైఫ్ మరియు వారి అమ్మాయికి ఈ గవర్నమెంట్ తరఫున, కూటమి గవర్నమెంట్ తరఫున ముఖ్యంగా ఆ రోజు ఫిరోజ్ గారు వారి ఇంటికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా తండ్రి గారు మక్కా పర్యటనలో ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రావడం జరిగింది. దాని తర్వాత మన మైనార్టీ శాఖ మంత్రివర్యులు మరియు న్యాయ శాఖ మంత్రివర్యులు అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఆదుకుంటాము, మరియు ఖచ్చితంగా దౌలత్ ఖాన్ గారి కూతురికి జాబ్ ఇప్పిస్తామని ఆయన పత్రికా సమావేశంలో హామీ ఇవ్వడం జరిగింది. మనం అందరం పత్రికల్లో కూడా ఆ విషయం చూసాము. కానీ ఆ హామీ ఇచ్చి ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. ఇంతవరకు దానిని నెరవేర్చడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళ ఇంటికి ఎటువంటి ఆర్థిక భరోసా కానీ, జాబ్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటు ఏదైతే ఇక్కడ తప్పు చేశారో ముఖ్యంగా మున్సిపల్ కమిషనరు మరియు మున్సిపల్ సిబ్బంది, వారిపై ఎటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఇదే కూటమి నాయకులు ఎంతమంది వచ్చి రోడ్లపై నిలబడినారు అని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఒక వీరుడు మరణిస్తే ఎందుకు వాళ్ళకు న్యాయం చేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము, అడుగుతున్నాము. కరీముల్లా కూడా, షేక్ కరీముల్లా అనే అతను ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. ఆయన ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు కూడా మౌలానా గారు, ముస్తాక్ అహ్మద్ గారు బయటికి వచ్చి ఎన్నో మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎన్నో డిమాండ్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయన గారు ఎక్కడి పని గురించి అడుగుతున్నాము. ఇక్కడ మీకు కించపని మేము చెప్పడం లేదు. మీరు ఏ విధంగా అయితే గతంలో ఏ విధంగా ప్రశ్నించారో, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ ప్రశ్నించడము ఇప్పుడు మీరు ఎందుకు చేయట్లేదు? ఆ కుటుంబానికి మీరు అండగా ఎందుకు నిలబడలేదు అని అడుగుతున్నాం అంతే. మీకు హేళన చేయాలనో లేకుంటే మిమ్మల్ని కించపరచాలని మేము చేయట్లేదు. మీరు మా నాయకులు, మా మైనార్టీ నాయకులు. ఒక మైనార్టీ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయండి అని మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. దాదాపు ఎన్నో రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మాకు నమ్మకం ఉంది మీ పైన, ఇప్పటికి కూడా నమ్మకం ఉంది. మీరు బిజీగా ఉంటారేమో అని ఆలోచిస్తున్నాము. మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. 1 గంట సేపు మీరు తలుచుకుంటే 1 నిమిషంలో మీ పని అయిపోతుంది, ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఈ కుటుంబాన్ని ఆదుకోండి. ముస్లిం సమాజం తరపున మీరు నిలబడని మేము కోరుతున్నాము. ఒకటే. ఇంకా ఏమంటే న్యాయ పోరాట కమిటీ తరపున ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మన లోకేష్ అన్న గారికి, మున్సిపల్ మినిస్టర్ అయినటువంటి నారాయణ గారికి, అందరికీ ఈ బాధితుల తరపు నుంచి
వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. లెటర్స్ వారి ఒక లైఫ్ దేశం కోసం త్యాగం చేసినాక వాళ్ళ ఇంట్లో కుంపటి వెళ్ళడం చాలా బాధగా ఉంది. దీనికి ఎవరు బాధ్యులు? మున్సిపల్ కమిషనరు అవినీతి పరుడని రోజు ఘోషించని వారు లేరు. ప్రతి ఒక్కరు దీంట్లో నంద్యాల ప్రతి పౌరుడు బాధాతప్తుడే. ఎందుకంటే ఆయనను ఎవరు ఏం చేయలేకున్నారు. అంటే అది మంచి ఏనుగు, ఎవరిని పోషిస్తున్నారో ఎవరు ఆయనను పోషిస్తున్నారో తెలియదు, కానీ ఆయన ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారో కానీ ఆయన మీద ఏం ఈగ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. ఆయన అదే దాంతో. కానీ ఈరోజు మేము ఈ పత్రికా ప్రకటన ద్వారా ఆ కమిషనర్కి అయినా, మున్సిపాలిటీకి అయినా, తర్వాత ప్రభుత్వ మినిస్టర్ గారికి అయినా 15 రోజులు కాదు, ఈ నెల ఆఖరి వరకు ఒక డేట్ ఇస్తున్నాము. ఈ నెల లోపల ఆమె చేతిలో, ఆ అమ్మాయి చేతిలో ఉద్యోగ ప్రకటన ప్రభుత్వం ద్వారా అంది ఉండాలా. లేకుంటే ఇక్కడి నుంచి మేము ఆ అమ్మాయిని తీసుకొని విజయవాడ పోయి ముఖ్యమంత్రి న్యాయ తలుపులు తడతాము. ఆ రోజు ఆమె గ్రీవెన్సెల్లో పోయి నంద్యాల పరిస్థితి, మున్సిపాలిటీ యొక్క చరిత్ర అంతా చిట్టా అక్కడ తెరచాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. ఇప్పుడైనా లాస్ట్ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, డిమాండ్ అనుకోండి. మేము తప్పనిసరిగా ఈ నెల ఆఖరి వరకు టైం ఇస్తున్నాము. ఆ లోపల ఆ అమ్మాయి వాళ్ళకి ఆర్థిక భరోసా ఏదో లభించాలా. ఆ అమ్మాయికి తప్పనిసరిగా ఉద్యోగ పత్రం చేతిలో ఉండాలా. పొట్టకూటి కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అయితే ఇంట్లో గలీజ్గా ఉన్న చెత్తను తీసివేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ చెత్తను బయటపడేస్తాం. అయితే కాలువలలో పట్టణంలో ఉన్న లక్షలాది మంది గలీజ్ అయిన చెత్తా చెదరం డ్రైనేజీ కాలువలో వేస్తూ ఉంటారు. అటువంటి వాటిని డ్రైనేజ్ కాలువలో మనుషులు మునిగి డ్రైనేజీ తీస్తున్న దృశ్యాలు. వివరాలకు వెళితే నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తా చెదరం డ్రైనేజీ కాలువలో నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో పనులు చేపట్టారు. అయితే శానిటేషన్ సిబ్బంది కొరత ఉండడంతో ఒక మనిషికి రోజుకి 400 రూపాయలు ఇస్తున్నారు. మీరు చేస్తున్న పని అంతా కాదు, చెత్తా చెదరం డ్రైనేజీ కాలువలో నిలిచిపోవడంతో మనుషులు కాలువల లోపలలోకి మునికి చెత్తా చెదరాన్ని తొలగిస్తున్నారు. వారి ప్రాణాలు పరంగా పెట్టి డ్రైనేజీ కాలువలో పనిచేస్తున్నారు. వీరికి ఎంత ఇచ్చినా తక్కువే. ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని పలువురు కోరుకుంటున్నారు. అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో గత 20 సంవత్సరాలు పనిచేస్తున్నామని, తమకు ఎలాంటి వేతనం రావడం లేదని, రోజుకు 400 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే చెత్త వీరు ఏ విధంగా పనిచేస్తున్నారో చూడండి. ఎంత ఇస్తారు మీకు? రోజు 400. ఈ పని ఎవరు చేయరు కానీ కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత లలిత కళల క్రీడల వేసవి శిక్షణ శిబిరాన్ని స్థానిక కేఎన్ఎం పురపాలక పాఠశాల ఆవరణలో మంగళవారం ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదూర్ల రామచంద్రరావు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ఆర్ఎస్ ప్రసాద్, క్యాంపు కోఆర్డినేటర్ పతి రంగనాథ్ నిర్వహణలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెదూర్ల రామచంద్రరావు, విశిష్ట అతిథిగా పురపాలక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అసదుల్లా పాల్గొన్నారు. కళారాధన అధ్యక్షులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి మే 31 వరకు కళా సాధన 2025 వేసవి శిబిరం నిర్వహించడం జరుగుతోందని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించామన్నారు. వేసవి సెలవులను బాలలు, యువత సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. వెదూర్ల రామచంద్రరావు మాట్లాడుతూ కళలు, క్రీడలు బాలల మానసిక, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని, తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు మెరుగవుతాయని అన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత మెరుగవుతాయని అన్నారు. కళారాధన గత 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇంత చక్కటి కార్యక్రమం ఒక కళాయజ్ఞంగా వారు నిర్వహించడం అభినందనీయమన్నారు.
మనకు రుచికరమైన వంటకు ఒక చిటికెడు ఉప్పు లేకపోతే ఆ వంట ఎంత నిస్సారంగా రుచిగా లేకుండా ఉంటుందో, మనిషి జీవితంలో కూడా అతను ఎంత విద్యావేత్త అయినా సైంటిస్ట్ అయినా ఒక కళ చిటికెడు ఉప్పు ఆహారానికి రుచి ఎట్లా ఇస్తుందో మన జీవితానికి కూడా కళ అటువంటిదే. క్లాసెస్లో ఒకటే చోట సుమారుగా 20 నుంచి 25 కళల్లో వారికి సాధన చేయించడం, ప్రాక్టీస్ చేయించడం కానివ్వండి, దానికి ప్రత్యేకంగా ఒక 20-25 మంది ఇన్స్ట్రక్టర్స్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు కూడా ఒక సర్వీస్ యాక్టివిటీతో, సర్వీస్ మోటివ్తో ఇక్కడ పనిచేయడము, ఈ పిల్లలందరినీ కూడా ఒక పద్ధతిగా తయారు చేయడానికి వాళ్ళు పూర్తిగా డివోటెడ్గా పనిచేయడం గమనిస్తే మనం నిజంగా నంద్యాల ప్రజల్లో ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళము, మన తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా అదృష్టవంతులు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ప్రతి సంవత్సరము దగ్గర ఒక 300 మంది పిల్లలకు ఈ విధమైన సాధన చేయించడం అనేది చాలా గొప్ప విషయం. వీటిలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా సొంతంగా ఖర్చులు పెట్టుకుంటూ సుమారుగా ఈ కార్యక్రమం కంప్లీట్ కావడానికి అందాజుగా ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చు. ఈ ఖర్చులో సొంతంగా కళారాధననే లేదా దాంట్లో ఉన్న 1-2 మాత్రమే పెట్టుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొత్తంగా విజయవంతంగా ముగించడం అనేది 1 కాదు 2 కాదు, గత 25 సంవత్సరాల నుంచి ఇలాగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళారాధన అధ్యక్షుడు మధుసూదన్ గారికి, అలాగే దాని సెక్రటరీ అయిన రవికృష్ణ గారికి, మనమందరం ముఖ్యంగా నంద్యాల ప్రజలు, ఈ పిల్లల పేరెంట్స్, గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకున్న పిల్లల పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం శక్తి టీం ఏర్పాటు చేశారు. జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నంద్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2 శక్తి టీమ్స్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నాయని వారు అన్నారు. ప్రభుత్వం మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. విద్యార్థులకు సెలవులు కావడంతో వారి భద్రత కోసం ప్రభుత్వం పలు చర్యలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. వేసవికాలం పిల్లలను ఇంట్లో పెట్టి తల్లిదండ్రులు పనులకు వెళతారని అన్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు అదనంగా సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని పేర్కొన్నారు. పేదలు అధిక జీవించే ప్రదేశాల్లో వారి భద్రత కల్పించేందుకు శక్తి టీం పనిచేస్తుందని అన్నారు. మహిళలు, విద్యార్థులు ఏ సమస్య వచ్చినా శక్తి టీంకు సమాచారం అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ శక్తి టీం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా శక్తి టీంకు సమాచారం ఇవ్వాలని కోరారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమస్యలు ఉంటే ముందస్తుగా తెలియజేయాలని అన్నారు. నంద్యాల శక్తి టీం, నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఎస్పీ గారు శక్తి టీంలని కొన్ని టీములు డివైడ్ చేసినారమ్మా. ఆ విధంగా ఈరోజు నంద్యాల హెడ్ క్వార్టర్ శక్తి టీం అని ఒకటి, సబ్ డివిజన్ శక్తి టీం 2 టీములు కలిసి స్పెషల్ డ్రైవ్ ఇట్లా స్లమ్ ఏరియాలలో నిర్వహిస్తున్నామా ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ముఖ్యంగా ఏమంటే మహిళల రక్షణ కోసం అని గవర్నమెంట్ ఒక శక్తి యాప్ అని ఒక కొత్త యాప్ పెట్టింది. ఇలాంటి యాప్ ఒకటి మహిళా రక్షణ కోసం ఒక గవర్నమెంట్ ఒక యాప్ క్రియేట్ చేసినారు. ఈ యాప్ వల్ల ఉపయోగాలు ఏమంటే ఇప్పటికిప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీగా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా, ప్రాబ్లం వచ్చినా, ఒక దొంగతనం జరిగినా, సడన్ గా ఎవరైనా వచ్చి మన చేయి బట్టి లాగినా, మన పిల్లలకి ఏమైనా ఇబ్బందులు కలిగించినా కూడా సడన్ గా మనము ఎవరికి చెప్పాలనో మీరు టెన్షన్ పడకుండా, పోలీస్ స్టేషన్ మనకు అందుబాటులో ఉండదు, పోలీసు వాళ్ళ నంబర్లు మీకు తెలియవు, అట్లా టెన్షన్ పడకుండా ఈ యాప్ లోనే 112 అని ఒక నంబర్ ఉంటది. దీంట్లో నుంచే ఫోన్ చేసి మీరు ఈ నంబర్ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళే ఈ ఏరియా కూడా వాళ్ళకు లొకేషన్ కూడా వచ్చింటది. పోలీసు వాళ్ళకు ఈ ఏరియా నుంచి వచ్చింది మాకు ఫోన్ అని తెలిసింటది. ఈ ఏరియాకు డైరెక్ట్ పోలీసు వాళ్ళే వస్తారు. అప్పుడు మన ప్రాబ్లం ఏదైనా కానీ చెప్పుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ యాప్ లో చాలా అన్ని మహిళల రక్షణలు కానీ, చిన్నపిల్లలు కానీ సెల్ ఫోన్లు చూసుకుంటా దాంట్లో మంచి చూడాలన్నా చెడు చూడాలన్నా అని తెలియక తెలియని పొరపాట్లు చేయడము అట్లాంటివన్నీ జరుగుతున్నాయి. నంద్యాలలోని శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ క్వార్టర్స్ ను రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాతో రెవెన్యూ క్వార్టర్స్ విషయంపై మంత్రులు చర్చించారు. శిథిలమైన రెవెన్యూ క్వార్టర్స్ స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. వారి వెంట ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, జేసీ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని వెలుగోడు పట్టణ శివార్లో ఆవుల మందపై పెద్ద పులి వరుస దాడులతో రైతులు భయాందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణ శివార్లోని తెలుగంగా మైన్ కెనాల్ సమీపంలో పంట పొలాల్లో ఆవుల మందపై గత 2 రోజుల నుండి పెద్ద పులి వరుస దాడులు చేస్తోంది. రైతు సేవా నాయకు చెందిన ఆవుల మందపై పెద్ద పులి సోమవారం దాడి చేసి ఒక ఆవును చంపగా మంగళవారం ఉదయం 20 రోజుల దూడను చంపడంతో రైతులు అటుగా వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నారు. 2 రోజుల్లో 2 ఆవులు చనిపోవడంతో ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు పెద్దపుల నుంచి తమ ఆవులను కాపాడి తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ రైతు సేవా నాయక్ విజ్ఞప్తి చేశాడు. నేను రాత్రి 4 గంటలప్పుడు 4:30 టైంలో పెద్ద ఆవు చంపేసింది పెద్ద పులి. అవతల పక్క రామలింగం అని చేను అవతల పక్క రైతు కాపుతుంది. ఆ చేనులో పెద్ద ఆవు చంపింది. మళ్ళీ ఈరోజు పాలు తాగే పిల్లకు రాత్రి మళ్ళీ 4 గంటలకు వచ్చి ఇతర పక్క అక్కడ ఉండొద్దు అని చెప్పారు వాళ్ళు అధికారులు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వార్తలు ఉండాకది మీరంటే యువతలకు వచ్చేసినాం. మళ్ళీ యువతలకు వచ్చినాక మళ్ళీ యువతలు కూడా వచ్చి మళ్ళీ చూసాను. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు శివనాయకయ్య. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళారాధన రజతోత్సవాలుగా ఆవిష్కరించిన మంత్రి ఫారూక్. 25 సంవత్సరాలుగా కళారాధన కళాసేవలు ప్రశంసనీయం మంత్రి ఫారూక్. అత్యాధునిక వసతులతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించిన మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. ఆళ్లగడ్డ ఉయ్యాలవాడ మండలం పాంపల్లెలో విషాదం, మట్టి మీద కూలి 2 మృతి, కన్నీటి పర్యంతమవుతున్న గ్రామస్తులు. దౌలత్ ఖాన్ కుటుంబానికి ఇచ్చిన హామీ న్యాయశాఖ మంత్రి ఫారూక్ నిలబెట్టుకోవాలి. దౌలత్ ఖాన్ న్యాయ పోరాట కమిటీ. నంద్యాలలో డ్రైనేజీ కాలువలో ప్రాణాలకు తెగించి పూడిక తీస్తున్న శానిటేషన్ సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి. నంద్యాల కళారాధన ఆధ్వర్యంలో ఉచిత కళల క్రీడల వేసవి శిక్షణ శిబిరం ప్రారంభించిన డాక్టర్ రామకృష్ణ రామచంద్రరావు. మహిళల భద్రత కోసం శక్తి టీం. వేసవి కాలం సెలవుల్లో జాగ్రత్తలు పాటించండి. వేగవంతంగా దూసుకుపోతున్న శక్తి టీం. ఫోకస్. నంద్యాలలో శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ క్వార్టర్స్ ను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు. రెవెన్యూ క్వార్టర్స్ స్థలంలో నిర్మాణాలు చేపట్టి మంత్రి ఆదేశాలు.
ఆత్మకూరు అడవిలో ఆవుల మందపై పెద్ద పులి, వరుస దాడులతో రైతుల ఆందోళన. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.